ఇక నీ మెడకి ఏ ఢోకా లేదమ్మా. రోజు రైట్ షోల్డర్ మీదకి ఇలా, లెఫ్ట్ షోల్డర్ మీదకి ఇలా, ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చెయ్యి, నార్మల్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్. హలో మేయర్ గారు. షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వద్దండి. ఈ చెప్పట్టుకోండి. ఏమైంది? కారు డోర్లో పడి వేడి చితికిపోయాయి. అలాగా? ఏ సావిత్రి, మేయర్ గారు వచ్చారే. అలాగా రాయుడు, ఈ రోజు నీ చావు ఖాయం. నమస్కారం బాబు. కొడుకు బాగున్నాడు. నువ్వేమన్నా ఎలక్షన్లో నిలబడుతున్నావా? మొగుడు బాగున్నాడు. మొగుడా? నాకింకా పెళ్ళే కాలేదు బాబు. అయితే అవుతుంది. మిస్టర్ పిఏ, సారీ, ఈ ఒక్క పేషెంట్ నే పలకరిస్తాను. అలాగే సార్. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? రోగం ముదిరిపోయిందన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. పెళ్ళైన 2వ ఏటే భర్తను కోల్పోయాను. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చూసుకుంటూ ఇంతకాలం బతికాను. ఇప్పుడు ఆ కొడుకు నన్ను ఒంటరిదాన్ని చేసి చనిపోయాడు. చనిపోయాడా? నా రూపంలో బతికే ఉన్నాడనుకోండి. అసలు ఏంటి మీ సమస్య? ఆపరేషన్ చేయాలి సార్. 10-12 వేల వరకు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఆవిడ దగ్గర లేదు. త్రిపాఠి సార్, 20,000 రూపాయల చెక్ రాసి ఇవిడికి ఇవ్వు. 20,000? నీ బాబు సొమ్ముంది అనుకున్నావా? నా సొమ్ము నాకు ఇస్తానన్నాక నా అకౌంట్లో రాసుకొని పిఏ. సరే సార్. మేయర్ గారు రోగులందరికీ డబ్బులు ఇస్తున్నారు, మీరు వెళ్ళి అడగండి. మేయర్ గారు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి అడగండి. డబ్బా? మేయర్ గారు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి అడగండి. ఏమిటిది? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి వెళ్ళండి. తలో 10,000 ఇచ్చేద్దామా? తర్వాత చూద్దాం సార్. ముందు మీరు పదండి. పెన్లో ఇంకా త్రిపాఠి, పంచర్ పంచర్. వెళ్ళండి. దుర్గా, మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు పడ్డాను, ఈ రోజు మళ్ళీ పడ్డాను. కాకపోతే చిన్న తేడా, ఆ రోజు నా మీద మీరు పడ్డారు, ఈ రోజు మీ మీద నేను పడ్డాను. ఇక ముందు ముందు పడితే మీ మీదే పడాలి. డబ్బులు ఏమైనా తగ్గాయి? ఏం కాలేదు, ఏం కాలేదు. మా హాస్పిటల్లో మీకు ఇలా జరిగినందుకు ఐఎమ్ రియల్లీ సారీ సార్. లే. చంద్రం, 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 కలుపుతి. చంద్రం, రేడియో త్రిపాఠి, లోపలే ఉన్నావా? వాట్ నాన్సెన్స్. ఏయ్, ఇందాక నుంచి తలుపు కొడుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు లోపల? చెవుల్లోకి నీళ్లు పోయాయి. ఇప్పుడు చెప్పు, ఏంటన్నావు? నువ్వు ఉన్నావే, పిచ్చి వనవే. ఈ మాట చెప్పడానికి ఆ తలుపు పగలగొట్టి లోపలికి వచ్చావు. రా. ఇదిగో వస్తున్నా. స్నానం చేయడానికి వేళ పడలేదా? పాపం ఆయన ఎంత కంగారు పడ్డారో. త్వరగా రా. ఏమండి?
ఈ లెటర్ తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఇవ్వు. జాగ్రత్త, అసెంబ్లీ మ్యాటర్. ఇచ్చేం చేయమంటారు సార్? అక్కడ ఇచ్చేది పుచ్చుకురా. అయ్ ఏంటమ్మా కొడుతున్నారు? మాట్లాడితే మళ్ళీ కొడతాను. అది అసెంబ్లీ లెటర్ అమ్మా. మాట్లాడికి ఇంకా. అదేమిటమ్మా అసెంబ్లీ లెటర్ అని అతను అంటుంటే చెప్పు తీసుకొడతామే. దొంగ రాస్కెల్ లవ్ లెటర్ రాశాడు. పంట్రోతి వదవా, నా కూతురికి లవ్ లెటర్ రాస్తావా? నాన్న రాసింది వీడు కాదు, ఆ ఆగ్రాగాడు. హలో సార్, నేను బంట్రోత్ని. ఏదైనా ఇచ్చిందా? ఇచ్చింది సార్, చెంప మీద. నీ చంప మీద లోన అవసరంగా ముద్దులతో రాశాను. ఎలా ఇచ్చింది? స్ట్రైట్ గానా, ఫ్లయింగ్ కిస్సా? చెప్పుతో సార్. చెప్తూ. అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అసెంబ్లీ అమ్మగారి ఇంటి పక్కన ఉన్న కాశీ జనరల్ స్టోర్స్ నుంచి సార్. కాశీ, నంబర్ ఏమిటో చెప్పు. ఫోన్ నెంబర్ అండి 42464. 42. ఏంట్రా నంబర్ మాత్రం ఆడగొంతుతో చెప్తున్నావు? చెప్పుతో కొట్టింది దవడ మీద, గొంతు మీద. మిస్టర్ రాయుడు, నేను దుర్గనే. దుర్గా? ఓ, నీకేనా మా అబ్బాయి లెటర్ పంపించింది? చదివావా? చదివాను. పబ్లిష్ చేయబోతున్నాను సాయంకాలం పేపర్లో. నీ కొడుకు ఎంతో మంచివాడు అనుకున్నాను, వాడికి నీ బుద్ధులే వచ్చాయి. అయ్యో, అయితే వాడిని నువ్వు ప్రేమించటం లేదన్నమాట. ఛీ! ప్రేమ గాడిద గుడ్డ. రేయ్, విన్నవారా? అది నిన్ను ప్రేమించటం లేదట. పీడ విరగడైంది. ఏది నేను మాట్లాడతాను. చెయ్యి, సిగ్గు లేకుండా ఇంకా దాంతో మాట్లాడతావా? ఆయన నువ్వు ప్రేమించడానికి ఆ దిక్కుమాల జర్నలిస్టే దొరికిందా? నాన్న, దుర్గ గురించి అలా మాట్లాడకండి. నాకెదురు చెప్తావరా రాస్కల్? నానా నానా, నా వద్దు నాన్న, ఫైల్స్ కొట్టకండి నానా, వద్దు నానా, అది పేపర్ వెయిట్ నానా. చూడు దుర్గా, మా అబ్బాయికి చాలా పెద్దంటి సంబంధాలు వస్తున్నాయి. దయచేసి మా వాడి జోలికి రావద్దు. మా పరువు అంతా పోతుంది. నీ కొడుకును ప్రేమిస్తే నీ పరువు పోతుందా? దుర్గా, నా మాట విను. నానా, ఒరేయ్, షట్ అప్. చెప్పుతో కొట్టాను. నా కొడుకుని ప్రేమించొద్దు. మిస్టర్ రాయుడు, నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? ఈ క్షణం నుంచి నీ కొడుకుని నేను ప్రేమిస్తాను. గుడ్, బ్యాడ్, అగ్లీ వీల్లేదు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిటో ఈ వంకాయ్? నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తాను. ఎంత పొగరు! ధైర్యం ఉంటే మళ్ళీ చెప్పు. నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తాను. హలో అమ్మా దుర్గా, నీకే ఫోను. ఫేర్ అండ్ లవ్లీ ఇవ్వండి. ఇస్తారుండదా? ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ దుర్గా. నేను ఇప్పుడు నాన్నని కాదు, నేను. ఓ, నువ్వా? తండ్రి చేత అన్ని దెబ్బలు తిన్నావు, సిగ్గులేదు నీకు? లెటర్ రాయడానికి మాత్రం ధైర్యం ఎలా వచ్చింది? అదే దుర్గా, ఇదిగో చూడు, నన్ను నిజంగా ప్రేమిస్తే 10 నిమిషాల్లో గాంధీ పార్కుకి రావాలి. 10 నిమిషాల్లో వీలు పడదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక గంట, హాఫ్ అన్ అవర్లో రానా? ఓకే, నువ్వు పార్కుకి రాలేదో ఇంకెప్పుడు నన్ను చూడలేవు.